మనశంకర వరప్రసాద్ గారు వర్సెస్ ప్రభాస్ గారి ది రాజాసాబ్ ఫస్ట్ డే రికార్డులో ఎవరు గెలిచారు? ముందుగా రెండు సినిమాల పై హైప్ చూస్తే చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ కామెడీ వెంకటేష్ నయనతార లాంటి స్టార్స్ సంక్రాంతి హాలిడే సీజన్. ప్రభాస్ గారి ది రాజాసాబ్ హర్రర్ కామెడీ. మారుతి డైరెక్ట్, ప్రభాస్ మాస్ ఫాలోయింగ్. కానీ ముందు నుండే ప్రమోషన్ అంత గ్రాండ్ గా లేవు. మారుతి ప్రమోషన్తో పాటు ప్రభాస్ ఓల్డేజ్ సీన్ రిలీజ్ నుండి ముందే పడి ఉంటే ప్రభాస్ కెరియర్ లో రాజాసాబ్ ఓ హిట్ బొమ్మ అయ్యేది. చిరంజీవి మూవీ ఫస్ట్ డే నెట్ కలెక్షన్ ఇండియా 28 to 32 crores, ప్రివ్యూస్ 8 నుంచి 9 crores, టోటల్ 37 నుంచి 41 కోట్లు, వరల్డ్ వైడ్గా గ్రాస్ 84 crores. కానీ ప్రభాస్ ది రాజాసాబ్ మాత్రం బాస్కు ఇది ఎలా పాసిబుల్ అని అనిపిస్తుంది. ప్రభాస్ మూవీ ఫస్ట్ డే 54 crores, నెట్ ప్రివ్యూస్ 9 crores, టోటల్గా వరల్డ్ వైడ్గా 100 crores దాటిన చిరు మూవీకి వీక్ డే రిలీజ్ అయిన పాజిటివ్ టాక్తో లాంగ్ రన్కు క్రాష్ చేసింది. బట్ ది రాజాసాబ్ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్, డ్రాప్ అయ్యాయి. కానీ ఫస్ట్ డే రికార్డులో ప్రభాస్ గెలిచాడు. చిరు మూవీ నార్త్ అమెరికాలో $2.5 million, రాజాసాబ్ 2.42 million. ఓవర్సీస్లో చిరు విన్ అయితే ఇది ఎలా జరిగిందని షాక్. ఫస్ట్ డే ఇండియాలో రాజాసాబ్ ముందు, కానీ టోటల్ వార్లో చిరంజీవి డామినేట్ చేశాడు. రాజాసాబ్ ఓపెనింగ్ బలంగా ఉన్న వర్డ్ ఆఫ్ మౌత్ చాలా వీక్గా నడిచింది. ఆ ఒక్క ఓల్డేజ్ సీన్ ఫస్ట్ నుంచే పడి ఉంటే బొమ్మ అదుర్సేది. సో మనశంకర వరప్రసాద్ గారు లాంగ్ టర్మ్ విన్నర్. చివరగా ఫస్ట్ డే రికార్డులో ది రాజాసాబ్ విన్. కానీ ఓవరాల్ బాక్స్ ఆఫీస్ వార్లో మనశంకర వరప్రసాద్ గారు కింగ్. ఇది మెగాస్టార్ పవర్ అని నిరూపించిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. మీకు ఏ మూవీ నచ్చింది, రాజాసాబ్ ఆర్ మనశంకర వరప్రసాద్ గారు? మీ థాట్స్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.